వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా పరామర్శకు వెళ్తే ఏ విధంగా వెళ్తారు? డైరెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారు. కానీ దీనికి మొత్తానికి అపోజిట్గా జగన్మోహన్ రెడ్డి గారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే తాడేపల్లి నుంచి గుంటూరు రావడానికి ఆయనకి 7:30 గంటలు పట్టింది. మరి ఈ పరామర్శ యాత్ర అనాలా, మరి లేదంటే అంబటి రాంబాబు సాధించిన ఘనతకు విజయ యాత్ర అనాలా? అసలు దీన్ని ఏ విధంగా అనుకోవాలి అని చెప్పి పలువురు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఈ యాత్రని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవరైనా దేనికి పరామర్శకి వెళ్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరామర్శ యాత్రని ఏ విధంగా చూడాలి? రెండోది, పరామర్శకి వెళ్తే డైరెక్ట్గా వాళ్ళ కుటుంబానికి కానివ్వండి, లేదంటే దాడి జరిగిన ఘటనకు కానివ్వండి వెళ్తారు. కానీ తాడేపల్లి నుంచి గుంటూరుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని గంటల సమయాన్ని వెచ్చించుకుని మరీ వెళ్తున్నారు. అసలు ఈ పరామర్శ యాత్రగా చూడాలా, విజయ యాత్రగా చూడాలా? అసలు దేని గురించి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సమయాన్ని వెచ్చించి మరీ వెళ్తున్నారంటారు? ఇప్పుడు మీరు ఎవరి గురించి అడుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటారా, లేకపోతే మిగతా వాళ్ళలా ఉంటారా? భిన్నంగానే ఉంటారు కదా. ఆయన తేడా మనిషి కాబట్టి తేడాగానే చేస్తాడు. అయితే ఇక్కడ తేడా ఏంటి? ఎందుకు వెళ్ళాడు ఆయన? ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ని యథాతథంగా అంబటి రాంబాబు అక్కడ అమలు చేశాడు. అందుకని ఆయన అరెస్ట్ అయ్యాడు. సో ఇక్కడ కూతురు చేత ఒక స్క్రిప్ట్ చదివించాడు. పవన్ కళ్యాణ్ని ప్రశ్నించమన్నాడు, ప్రశ్నించింది. కులాన్ని తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చింది. మరి వస్తాడా రాడా? వస్తాడు. ఆ రావడం ఎలా వస్తాడు? మీరు అన్నట్టు అందరిలాగా వచ్చేసి అలా ఒక నిమిషం పరామర్శించి వెళ్ళిపోతే అది జగన్మోహన్ రెడ్డి అవ్వడు. జగన్మోహన్ రెడ్డి నేచర్ ఏంటంటే, జగన్ అనే నన్ను అందరూ గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోరు, క్షణక్షణం తిట్టుకుంటారు. వచ్చాడ్రా బాబు మళ్ళా ఈ పాదయాత్ర అంటాడు, పరామర్శ యాత్ర అంటాడు, ప్రజల్ని చంపుకు తింటాడు. అవునా? లేకపోతే 10:45కి మొదలుపెట్టి 4:45 వరకు ఎవడైనా చేస్తాడండి? విజయవాడ నుంచి గుంటూరు మీరు నడిచి వెళ్తే ఎంత టైం పడుతుంది? పోనీ ఓ 2 గంటల్లో చేరుకో. మామూలుగా 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు వెహికల్ అయితే. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చెయ్యడు. ఇప్పుడు ఇంతమందిని చుట్టూ పెట్టినాడు. వీళ్ళందరూ నిజంగా వచ్చిన వాళ్ళ మనకు తెలుసు, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చాడు. కానీ మనం బాధపడేది ఎక్కడంటే, పాపం వాళ్ళందరినీ ఎండలో అలాగ నిల్చోబెట్టి వాళ్ళు జై జగన్ అంటే, వాళ్ళు జై జగన్ జై సీఎం వినిపించలేదు మనకి. సో అందుకని అది ఉంటారులేండి, ప్రెస్ మీట్లో ఉంటారు కదా, వెనకాల ఉన్నారు. అంటే జనరల్గా చెప్తున్నా, ఇవాళ అంతా మనకు వినిపించలే. ఇవాళ ఆయన అంతా కూడా పూలు జల్లించుకుంటూ, ఎందుకంటే అద్భుతంగా బూతులు తిట్టించిన ఒక గొప్ప మనిషిని ఇవాళ ప్రజలు సత్కరించారు. వైసీపీ వాళ్ళే. వాళ్ళు అందులో గుండాలు ఉన్నారు, వైసీపీ నిజంగా మంచి వాళ్ళు ఉన్నారు, కార్యకర్తలే ఉన్నారు, మనకు తెలియదు. గంజాయి బ్యాచ్ ఉందో. మొత్తానికి ఆయన వెళ్ళాడు, వెళ్ళి ఆ అమ్మాయిని పరామర్శించాడు. ఆ అమ్మాయినికి తల మీద నెత్తి మీద చేయబెట్టాడు, ఇంకో కూతురికి నెత్తి మీద చేయబెట్టాడు. మనం చూసాం, అల్లుడిని కూడా నెత్తి మీద చేయబెట్టి పరామర్శించాడు. అంటే ఏంటి ఇక్కడ? ఇప్పుడు అంబటి రాంబాబుని కట్ చేస్తాడు. ఇక్కడ ఆయనకు కావాల్సింది ఏం జరిగింది? కాపుల ఓట్ల గురించి ఆయన తపన. కానీ ఇవాళ కొత్తగా కాపుల గురించి ఆ అమ్మాయి మాట్లాడితే ప్రజలు నమ్మే ఇదిలో ఉన్నారా? గల్లా మాధవ్ ఏం చెప్పింది? అడిగింది కదా. ఇవాళ గల్లా మాధవ్ కాదు, మనందరం కూడా అడిగాం. నిన్ననే చెప్పాం మనం, ఎందుకు ఇంత అవసరం నీకు అసలు కాపుల గురించి? మీ నాన్న కాపుల కోసం పనిచేయట్లేదని చెప్పాడు, కాపులను తిట్టాడు, కాపులు పనికిమాలిన వాళ్ళు అన్నాడు, తింటారన్నాడు, తాగుతాడన్నారు, తాగుతారు వాళ్ళు అన్నాడు ఆయన. తర్వాత డ్యాన్సులు చేస్తాడన్నాడు. అలాంటి మనిషి వాళ్ళ కూతురు వచ్చి, నేను కూడా మీ కాపునే, కాపు మహిళనే, పవన్ కళ్యాణ్ అని అంటే పవన్ కళ్యాణ్ వచ్చి తొంగి చూస్తాడా? పిచ్చావేర్రా. పవన్ కళ్యాణ్ అసలు కులం పెట్టుకుని ఆయన రాలేదు. ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆయన నిజంగా ఒక సిట్యువేషన్ వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగినప్పుడు ఆయన వచ్చి కలిశాడు. అంటే రాష్ట్ర అభివృద్ధి, యువతకి భవిష్యత్తు ఇవి ఆలోచించుకున్నాడు ఆయన. అంతేగాని కాపు కులాన్ని ఉద్ధరించడానికి నేను పుట్టానని అనుకోలే ఆయన. కాపుల ఓట్లు పడ్డాయా? అది ఆబ్వియస్, అది పడతాయి. కానీ అలాగని ఇప్పుడు కాపులు తెలివి తక్కువ వాళ్ళలాగా ఇవాళ ఆవిడ ఎవరు అంబటి రాంబాబు కూతురు పిలిస్తే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేసేయారు కదా. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈయన ఒక పథకం ప్రకారం ఇవన్నీ చేశాడు. ఆ పథకాన్ని వాళ్ళు అమలు చేశాడు. లేకపోతే సిగ్గున్నవాడు, బుద్ధున్నవాడు ఎవడైనా బూతులు తిడితే, చంద్రబాబు నాయుడు గారి తల్లిని తిడితే ఎంతో, రాజశేఖర రెడ్డి గారి తల్లిని తిట్టినా అంతే కదా. ఎంత తప్పు?
కాబట్టి ఇవాళ ఆ విషయం ఆవిడ ప్రస్తావించలే. ఈవెన్ అంబటి రాంబాబు కూతురు కూడా మా నాన్న 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాడు, వంగవీటి రంగ అంత గొప్పవాడు, వంగవీటి రంగ కాలి గోటికి సరిపోడు వాళ్ళ నాన్న. 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటే ఏం ప్రయోజనం? ఇప్పుడు డ్యాన్స్ చేస్తాడు రాంబాబు అంటారు తప్ప చక్కటి రాజకీయ నాయకుడు అని ఎవడైనా అంటాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమంటారు? సిబిఎన్ బ్రాండ్. ఆంధ్రప్రదేశ్ ఇవాళ అభివృద్ధి చెందుతోందన్నా, తెలంగాణలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నా దేనికైనా బాబు గారే కారణం అంటారు. ఒక ఐటీ మనిషి, అట్లా ఒక గుర్తింపు ఉంది ఆయనకి. ఎవరు అంబటి రాంబాబుకి ఏముంది? నేను కొన్ని చెప్పకూడదు, నాకు అనవసరం. ఆయన గురించి ఏం చెప్తారో మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. అది కాదు, మనం రాజకీయం చేస్తే మీరు ప్రజలకు ఎక్కువ మేలు చేసే అక్కర్లే, కొద్దిగా మేలు చేసినా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఆయన ముద్ర ఉండాలి. ఎక్కడుంది? ఇప్పుడు అంబటి కామెంట్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రీ ప్లాన్డ్ కామెంట్స్ అంటారా? ఖచ్చితంగా స్క్రిప్ట్ అమ్మా. ఇప్పుడు మీరు కావాలంటే గమనించుకోండి, ఆ రోజు వల్లభనేని వంశీ మాట్లాడితే నెత్తిన పెట్టుకున్నాడు. వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే వాళ్ళ భార్యను పరామర్శించాడు. పోసాని. ఇవాళ వీళ్ళందరూ ఎక్కడున్నారు? కొడాలి నాని, వీళ్ళందరూ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళేగా, కమ్మాళ్ళేగా. మరి వాళ్ళ కమ్మవాళ్ళు ఏమయ్యారు? ఒక్క రెడ్డి అరెస్ట్ అయ్యాడా? ఒక్క రెడ్డి అరెస్ట్ అయ్యాడా? మరి ఇప్పుడు అర్థమైందా ఈయన ఎందుకు కులాలను చేరదీస్తాడో? ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క దానికి వాడుకుంటాడు. ఇవాళ జోగి రమేష్ వాళ్ళ ఆవిడ చేత మాట్లాడిచ్చాడు, లేదా ఆవిడ ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడారా? మరి జోగి రమేష్ భర్త ఆ రోజు దాడికి వెళ్ళినప్పుడు ఆవిడ ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతోంది? ఇప్పుడు అసలు మీకు దేనికి భయం? దేనికి భయం? జోగి రమేష్ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాక మళ్ళా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడా లోకేష్ని? ఏం మాట్లాడాడు? మరి జోగి రమేష్ భార్య ఎందుకు మాట్లాడతారు? అది కూడా స్క్రిప్టే. అంటే అక్కడ బీసీ కులం వాళ్ళ ఓట్లు కావాలి, ఇక్కడ కాపు కులం వాళ్ళ ఓట్లు, ఎస్సీ ఓట్లు, మైనార్టీల ఓట్లు, ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయం అన్నమాట. 2029 ఎన్నికలు, ఓటు బ్యాంకు, బూత్ రాజకీయం, ఇదే ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి చేసే పని. అది స్ట్రాటజీ అనుకుంటున్నాడు. ఇలాంటి స్ట్రాటజీకి ఓట్లు రాలవు, పళ్ళు రాలుతాయి. అర్థమైందా మీకు? ఎవరికైనా సరే బూతులు మాట్లాడితే ఎవడన్నా ఊరుకో. ఇంకొకటి చూసారా, ఇంకోటి దమ్ము లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎవరి చేత మాట్లాడించడం ఏంటి అంటే చేతకాని వాడు చేసే పని అది. ఇప్పుడు రాజకీయంగా మీరు ఎదుర్కోగలిగితే మీరు ఎదురెళ్ళి మీరు పోరాడతారు. చేత కాదు, ఎందుకంటే ఈయన రాజకీయ నాయకుడు కాదు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఈయన ఒక వ్యాపారవేత్తలాగా బిహేవ్ చేస్తాడు, అలాగని వ్యాపారవేత్త కాదు. అంటే చూసారా మీకు, అదృష్టం అనేది ఒక మనిషిని ఎట్లా అందలం ఎక్కిస్తుందో ఏమీ లేకపోయినా. అది అందుకని ఇవాళ ఈయనకి ధైర్యం లేదు, దమ్ము లేదు. మాట్లాడతాడు, ఏదో చెప్తాడు వచ్చి, కానీ చేసేవన్నీ నీచ రాజకీయాలు. ఆడవాళ్ళని తిట్టిన దాంతో ఈయన పబ్బం గడుపుకుంటాడు. కానీ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే వైసీపీలో ఆడవాళ్ళు మేము నాయకురాళ్ళం అని చెప్పుకుంటూ ఆడవాళ్ళని తిట్టినప్పుడు ఒక్కళ్ళు బయటకు వచ్చి అది తప్పని చెప్పట్లే. అది మర్చిపోకూడదు, ప్రజలు మర్చిపోకూడదు, మహిళలు మర్చిపోకూడదు. రేపొద్దున మళ్ళా జగన్మోహన్ రెడ్డికి ఓటేసేసి అప్పుడు ఇంకా ఎన్ని రాజకీయాలు జరుగుతాయి, గూండాయిజమే. ఇంకా ఇప్పుడు గల్లా మాధవన్ ఏమన్నాడు, జక్కంపూడి రాజా జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తాడా? దేనికి ఈడ్చుకొస్తాడు? దేనికి ఈడ్చుకొస్తాడు? ఏం దమ్ము నీకు అసలు? ఎవరు ఉంది ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం? ఒక ఆడపిల్లని అలా అంటే వీళ్ళందరూ రోజా, శ్యామల, రజని, లక్ష్మీ పార్వతి నోళ్ళు పడిపోయాయా? సిగ్గు బుద్ధి ఉందా మీకు? ఆడవాళ్ళని తిడుతుంటే చూస్తున్నారు, జుట్టు పట్టుకుని లాక్కొస్తానంటున్నాడు. మనిషా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడా? ఎందుకు మాట్లాడతాడు? మాట్లాడు, ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఇది. ఇప్పుడు జక్కంపూడి రాజాకి రేపు పొద్దున ఏదో పదవి ఇస్తాడనమాట. లేదు వెళ్ళి భుజం మీద చెయ్యేసి అక్కడితో ఆయన కరిగిపోతాడు. మన ముద్రగడ వచ్చి మాట్లాడాడు కదా, కాపుల గురించి మాట్లాడాడు కొత్తగా. ఆయన హ్యాపీగా శేష జీవితాన్ని కూతురి దగ్గర గడపక అవసరమా ఆయనకి? అసలు ఇక నువ్వు ఇప్పుడు కాపువి కాదు, రెడ్డివి కాదు, నైదర్ కాపు నార్ రెడ్డి, యూ డోంట్ నో హూమ్ యు ఆర్. కాబట్టి ఇవి కాదండి రాజకీయాలు. చాలా అసహ్యంగా ఉంది. మనం మాట్లాడుకోవాల్సి రావడం నిజంగా ప్రతిసారి చెప్పినట్టే
ఇది మన దౌర్భాగ్యం, కానీ తప్పదు, మాట్లాడాలి, ఎందుకంటే ప్రజలకు తెలియాలి, అవును మేడం. మన బాధ్యత అది, అంతే. ఓకే మేడం, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.